హాయ్ అండి. ఇంట్లో ఉండే వాటితో పాస్తా ఎంత ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా శ్రవణ్. దానికోసం ఒక గిన్నెలో 1.5 లీటర్ వరకు నీళ్ళు తీసుకో. దాంట్లో ఇప్పుడు చూపిస్తున్నాను ఆ కప్పుతోటి కప్పు వరకు పాస్తా తీసుకున్నాను. మీకు కావాలంటే నీటి క్వాంటిటీని ఎక్కువ చేసుకొని కూడా పాస్తా ఎక్కువ తీసుకోవచ్చు. అవి పొయ్యి మీద పెట్టి ఉడికనివ్వండి. ఇది అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు అది ఉడికిపోతుంది కదా, అప్పటిలోపు మనం దాంట్లో కావాల్సినవి కట్ చేసుకుందాం. చిల్లీ, క్యారెట్, ఆనియన్, టమాటో కట్ చేసుకున్న తర్వాత చూడండి, పాస్తా అనేది ఇంత మెత్తగా ఉడకాలండి. కొంచెం గట్టిగా తీసాం కానీ అలా తీస్తే ఉడికినట్టు అనిపించదు, ఇంకా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి చిల్లీ, ఆనియన్ వేసి వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత క్యారెట్ వేసి వేగనివ్వాలి. ఇది కొంచెం సాఫ్ట్గా ఉడికైన తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకోవాలి. మనం పాస్తా అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఇవనేవి 1 సరిపోతాయి. చిల్లీ అనేది మనకు ఘాటుగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడైతేనే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి క్యాబేజీ తురుముకొని వేసుకోండి. ఇలా క్యాబేజీ అంతా ఉడకనివ్వాలి. ఇది అనేది కట్ అయ్యేలాగా అప్పటి వరకు ఉడికించుకోండి. తర్వాత దీంట్లోకి టమాటా కచప్, టమాటా సాస్ వేసుకోండి. నా అక్కడ ఏం లేవు కాబట్టి టమాటా పచ్చడి వేసుకొని కలుపుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. టమాటా పచ్చడి అనేది పుల్లగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లోకి పైన స్కిప్ చేయొచ్చు. ఇలా అన్ని సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీంట్లోకి పాస్తా వేసి కలిపేయండి. ఇప్పుడు స్పైసీగా కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మీకు సరిపోకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన పాస్తా రెడీ అయిపోయింది. దీని మీద గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.